ప్రతిరోజు 1,70,00,000 వ్యూస్ తో తెలుగు వాళ్ళున్న ప్రతి చోటికి దూసుకుపోతున్న ఆదాన్ నెట్వర్క్ లో మీ బ్రాండ్స్ ని మీ వ్యాపారాన్ని ప్రమోట్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే కింద ఉన్న నంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నేను కిషోర్ కుమార్. నా వీడియోలు మీరు మిస్ కాకుండా అవన్నీ డైరెక్ట్గా మీ ఫోన్కే మీ వాట్సాప్కే వచ్చి చేరాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్కి వాట్సాప్లో హాయ్ అని ఒక చిన్న మెసేజ్ పెట్టండి. మా టీం ఎప్పటికప్పుడు నా వీడియోలన్నీ మీకు పంపిస్తుంది. ఇది కేవలం వాట్సాప్ సర్వీస్ మాత్రమే, దయచేసి ఎలాంటి కాల్స్ చేయొద్దు, ఎలాంటి కాల్స్ కూడా స్వీకరించబడవు. ఇక అసలు పాయింట్కి వచ్చేస్తాం. ఈరోజు నా స్టోరీ ఒక అద్భుతమైనటువంటి ఆర్టికల్ అన్నమాట. ఎస్, తెలుగు 360 అనేటటువంటి వెబ్సైట్లో అద్భుతమైనటువంటి ఆర్టికల్. చాలా అంశాలను విశ్లేషిస్తూ విశదీకరిస్తూ వైసీపీ డిఎన్ఏలో క్రిమినల్ అండ్ కాన్స్పిరసీ ఐడియాలజీ అనే ఒక హెడ్డింగ్ పెట్టి మరి వైసీపీ ఈ మధ్యకాలంలో ఏం చేసింది, వాళ్ళ విష ప్రచారం ఏ స్థాయిలో ఉంది, ఎలాంటి అంశాలను దేనికోసం ఉపయోగించుకుంది, లేదా కొత్త కొత్త అంశాలను ఎలా క్రియేట్ చేసింది, వాళ్ళ ఐడియాలజీ ఏ విధంగా ఉంది, వాళ్ళ మనస్తత్వం ఏ విధంగా ఉంది, వాళ్ళ విషం చిమ్మే విధానం ఏ విధంగా ఉందని అంశాలని చాలా సింపుల్గా తేలికైనటువంటి మాటల్లో క్లుప్తంగా చెప్పేటువంటి ప్రయత్నం చేసింది. ఆ ఆర్టికల్ చదివిన తర్వాత ఖచ్చితంగా ఆ అంశాన్ని ఇంకా పూర్తి స్థాయిలో విశ్లేషణాత్మకంగా మీకు అందిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో నేను కూడా ఒక విశ్లేషణ రూపంలో అందించేటువంటి ప్రయత్నం, అంటే అందులో ఉన్నటువంటి కోర్ పార్ట్ని తీసుకొని నాదైనటువంటి శైలిలో విశ్లేషణాత్మకంగా అందించేటువంటి ప్రయత్నం అయితే నేను చేయబోతున్నాను. ఖచ్చితంగా మిస్ కాకుండా చూడాల్సినటువంటి వీడియో అయితే ఇది. ఈ మధ్యకాలంలో గత నెల రోజులుగా వైసీపీ సాగిస్తున్నటువంటి ఒక వికృత పోకడతోటి కూటమి ప్రభుత్వం కొన్ని అంశాల్లో డిఫెన్స్లో పడిపోయినటువంటి పరిస్థితి, ఆత్మరక్షణలో పడిపోయినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తున్న నేపథ్యంలో ఏం చేశారు, ఎలా చేశారు, వాళ్ళ ఐడియాలజీ ఏ విధంగా ఉంది, వాళ్ళ థాట్ ప్రాసెస్ ఏ విధంగా ఉందనేది నేను క్లుప్తంగా వివరించేటటువంటి ప్రయత్నం అయితే చేయబోతున్నాను. జస్ట్ 4 ఉదాహరణలతో ఇది చూసిన తర్వాత మీ అభిప్రాయం కూడా ఇలాగే ఉంటే నాకు కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. అట్ ద సేమ్ టైం ఈ మధ్యకాలంలో వైసీపీ పనుల వల్ల కూటమి డిఫెన్స్లో పడిందా లేదా? ఎస్, పడింది. లేదు, అలాంటి పరిస్థితే ఉత్పన్నం కాలేదు. ఈ 2 అభిప్రాయాల్లో మీ అభిప్రాయం ఏదైనా సరే నా కమెంట్ రూపంలో తెలియజేసేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక అసలు పాయింట్కి వచ్చేస్తాం. నేను తీసుకున్నటువంటి అసలు ఎగ్జాంపుల్, అద్భుతమైనటువంటి ఎగ్జాంపుల్స్ ఏవయ్యా అంటే ఆ ఆర్టికల్లో ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్ నేను దాన్ని కొంచెం విశ్లేషణాత్మకంగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఫస్ట్ మాట్లాడుకోవాల్సినటువంటి అంశం తెనాలి ఇష్యూ. తెనాలి ఐతానగర్లో 3 రౌడీ షీటర్లను కూర్చోబెట్టి ఒక పోలీస్ కానిస్టేబుల్, చుట్టుపక్కల ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ, వీళ్ళందరూ కలిసి అరికాళ్ల కోటింగ్ ఇచ్చారు. ఈ ఇష్యూ అనేది పెద్ద ఎత్తున సంచలనమైంది, పాజిటివ్గా కానీ నెగిటివ్గా కానీ. వీళ్ళు దుర్మార్గులు, రౌడీ షీటర్లు, బ్లేడ్ బ్యాచి, గంజాయి బ్యాచి, ఇలాంటి వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తే తప్పే లేదని చెప్పేసి ఒక వెర్షను. వాళ్ళు దుర్మార్గులు కావచ్చు, పోలీసుల చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే ఎలా, అసలు కొడితే ఎలా, కొట్టొచ్చా, అది కూడా బహిరంగంగా రోడ్డు మీద కూర్చోబెట్టి ఇంత దుర్మార్గం అని చెప్పేసి మరో యాంగిల్లో ఈ అంశం మీద అయితే చర్చోపచర్చలు జరిగాయి. దీన్ని బేస్ చేసుకొని వైసీపీ అనుకూల మీడియా, వైసీపీ సోషల్ మీడియా ఇష్టం వచ్చినట్టుగా దీనికి కులం రంగు పులిమేసి, అప్పటి వరకు ఉన్న అంశం ఏంటి, రౌడీ షీటర్ల వాళ్ళు కొడితే తప్పేంటి అని, లేదా రౌడీ షీటర్లైనా కొట్టడం తప్పు కదా, కొట్టకూడదు కదా అనేటువంటి అంశాన్ని కాస్త వాళ్ళ కులం ఏమిటి, వాళ్ళ మతం ఏమిటి, వాళ్ళ వ్యవహారాలు ఏమిటి అనేటువంటి అంశాల్లోకి లోతుల్లోకి వెళ్ళి దళితుల మీద దాడిగా అభివర్ణించి ఇంచుమించు డిఫెన్స్లో పడేసినటువంటి పరిస్థితి కనిపించింది. కానీ నిజాల్లోకి వెడితే అసలు ఈ సంఘటన జరిగింది ఎప్పుడయ్యా అంటే ఎప్పుడో ఏప్రిల్. ఎస్, ఏప్రిల్లో చిరంజీవి అనేటటువంటి ఒక కానిస్టేబుల్ మీద వీళ్ళంతా కలిసి దాడి చేశారు. ఏప్రిల్ 24న జరిగితే 25న ఆ కానిస్టేబుల్ పోలీసులకు కంప్లైంట్ చేశారు. ఆ తర్వాత వివరాలు తెలుసుకుని విచారించి మరి ఈ పోలీసులు ఈ ట్రీట్మెంట్ ఇచ్చారు. ఎవరా దాడిలో పాల్గొన్నారయ్యా అంటే చేసింది నవీన్, జాన్ విక్టర్, కరీముల్లా, రాజేష్. ఈ ఒక్క కరీముల్లా అనేటటువంటి వ్యక్తికి తప్ప మిగిలిన 3 నేర చరిత్ర. వాళ్ళ మీద రౌడీ షీట్లు ఉన్నాయి. ఒక్కొక్కళ్ళ మీద 8-9 కేసులకు తక్కువ కాకుండా దారుణమైనటువంటి కేసులు ఉన్నాయి. వీళ్ళ చరిత్ర ఏంటో తెలుసుకోవాలంటే ఒకసారి సోషల్ మీడియాలోకి వెళ్తే ఏ సందర్భంలో ఎవరి మీద దాడి చేశారు, ఎలా దాడి చేశారు, ఎప్పుడు దాడి చేశారు, ఎంతమందిని కొట్టారు,
ఎవరి మెడలో చైన్ లాక్కెళ్ళారు, ఎవరిని బాధించారు, వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకొని ముఖాలు పచ్చడయ్యేలాగా ఏ రకంగా దాడులు చేసుకున్నారనేది మీకు కళ్ళకు కట్టినట్టుగా అనేక వీడియోలు దర్శనమిస్తాయి. అవన్నీ నేను ఇక్కడ ప్లే చేయొచ్చు కానివ్వండి. యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్కి విరుద్ధంగా ఉన్నాయి కాబట్టి, హింసను ప్రేరేపించే విధంగా ఉంటుంది కాబట్టి, యూట్యూబ్ అల్గారిథం ఒప్పుకోదు కాబట్టి నేను ఇక్కడ పెట్టట్లేదు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సోషల్ మీడియాలోకి, ట్విట్టర్లోకి వెళ్ళండి, ఫేస్బుక్లోకి వెళ్ళండి. మీకు వాళ్ళు ఎవరి మీద దాడి చేసింది, ఎప్పుడు దాడి చేసింది, ఎంత క్రూరంగా దాడి చేసింది చాలా 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 క్లియర్గా తెలుస్తుంది. అంతేనా? వీళ్ళ మీద రౌడీ షీట్లు కరీముల్లా తప్ప మిగతా ఒక్కొక్కరి మీద 8 కేసులు పైగా ఉన్నాయి. నవీన్ అనేటటువంటి వ్యక్తికి సంబంధించి రౌడీ షీట్ నెంబర్ 205, రాకేష్ అనేటటువంటి వ్యక్తికి సంబంధించి రౌడీ షీట్ నెంబర్ 217, జాన్ విక్టర్ అనేటటువంటి వ్యక్తికి సంబంధించి రౌడీ షీట్ నెంబర్ 216. రౌడీ షీట్ అంటే మామూలుగా ఏదో అలాటప్పాగా అలర్చిల్లర గొడవలు చేసుకుంటేనో, పిక్ పాకెట్ చేస్తున్న తెరవరు. సీరియస్ క్రైమ్స్ వరస పెట్టి చేస్తూ సమాజానికి తలనొప్పిగా మారినటువంటి వ్యక్తుల మీద మాత్రమే రౌడీ షీట్లు తెరుస్తారు. వాళ్ళ రౌడీ షీట్ నంబర్లు కూడా చాలా క్లియర్గా 205, 217, 216 ఇంత క్లియర్గా చూపిస్తున్నటువంటి నేపథ్యంలో రేపు జగన్మోహన్ రెడ్డి జాన్ విక్టర్ అనేటటువంటి వ్యక్తిని పరామర్శించడానికి పలకరించడం, ఎందుకంటే అతను వైసీపీ అట, తెనాలి ఐతానగర్ వస్తున్నాడు. అర్థం చేసుకోండి. దళితుల మీద దాడి అని చెప్పేసి ఇందులో ఇద్దరు మాత్రమే దళితులు. జాన్ విక్టర్ దళితుడు కూడా కాదు, క్రిస్టియన్ అనుకుంటాను. కరీముల్లా అనేటువంటి వ్యక్తి అలాగో ముస్లిము. దళిత రంగు పులిమేసి ఇష్టం వచ్చినట్టుగా రచ్చ రభస చేసేశారు. మరి దాడికి గురైనటువంటి ఆ చిరంజీవి అనేటటువంటి వ్యక్తికి సంబంధించి అతని భార్య కూడా దళితురాలే. అతను బీసీ కులానికి చెందిన వ్యక్తి, అతని భార్య మాత్రం దళితురాలు. ఆవిడ బయటకు వచ్చి స్టేట్మెంట్ ఇచ్చి మీడియా ముందు మాట్లాడుతూ, అయ్యా నా భర్త త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు, నేను కూడా దళితురాలనే కదా, మరి ఏ సంఘం నన్ను పరామర్శించలేదు, ఏ సంఘం నాకు అండగా నిలవలేదు, ఏ దళితుడు మేము ఉన్నామమ్మా అని చెప్పేసి ముందుకు రాలేదు, ఇది ఎక్కడ న్యాయం అని చెప్పేసి ఆవిడ ప్రశ్నిస్తుంటే ఏం చెప్పాలో కూడా అర్థం కానటువంటి పరిస్థితి. అంటే సంఘ విద్రోహ, సరే వాళ్ళు కొట్టడం తప్ప లేదా, ఆల్రెడీ వాళ్ళ మీద సస్పెన్షన్ వేటు కూడా వేసేశారు, శాఖాపరమైన చర్యలు కూడా పోలీసుల మీద ఆదేశించారు. కానీ దళిత రంగు పూసేసి పులిమేసి విక్టిమ్ కార్డు వాడేసి, అరే దుర్మార్గులు, బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్, ఇష్టం వచ్చినటువంటి దారుణాలు వాళ్ళు చేస్తున్నారు, రౌడీ షీట్లు ఉన్నాయి, అయినా కానీ దళితుల మీద దాడంటే ఎంతవరకు న్యాయం, ఎంతవరకు సమంజసం? సో ఈ అంశాలు వాళ్ళు ఎంత దుర్మార్గులో కప్పిపుచ్చి దళితుల మీద దాడినేటటువంటి కలర్ని అద్భుతంగా వైసీపీ సోషల్ మీడియా తీసుకురాగలిగింది, అందులో సక్సెస్ అయింది. ఈ అంశంలో నిజాలు మొత్తం వెలికి తీసి ఆపసోపాలు పడి మొత్తానికైతే ప్రజల కాళ్ళ ముందు పెట్టే ప్రయత్నం కూటమి చేసినా కానివ్వండి, ఎక్కడో కాస్త డిఫెన్స్లో పడింది అనేటువంటి భావన అయితే కలిగింది. అంటే వాళ్ళ విషప్రచారం ధాటిని వీళ్ళు తిప్పికొట్టడంలో సరే పోటాపోటీగా ఉంది. ఆ శక్తి ఎవరిది ఎక్కువైంది, ఎవరు తక్కువైంది అనేది కాసేపు పక్కన పెడదాం. ఖచ్చితంగా ఎంతో కొంత డిఫెన్స్లో అయితే పడిందని చెప్పాలి. ఇదొక అంశం అయితే, ఇక రెండో అంశం చూద్దాం. తాజాగా జరిగింది తిరుమల ఇష్యూ. అసలు జగన్మోహన్ రెడ్డి కానివ్వండి, ఆయన పరివారం కానివ్వండి, తిరుమల మీద కూటమి అధికారంలోకి వచ్చిన ప్రతి నెల డే 1 నుంచి ప్రతి నెల ఏదో ఇష్యూని తీసుకొస్తున్నారు, ఏదో ఒక రచ్చా చేస్తున్నటువంటి పరిస్థితి. ఆ నేపథ్యంలోనే తిరుమల దర్శనానికి వచ్చినటువంటి ఒక వ్యక్తి క్యూ లైన్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా, టీటీడీకి వ్యతిరేకంగా, టీటీడీ చైర్మన్కి వ్యతిరేకంగా అనేక నినాదాలు చేశాడు. దాన్ని మరో వ్యక్తి అద్భుతంగా వీడియో తీసి వైసీపీ సోషల్ మీడియాకి ఇచ్చాడు. ఇంకేముంది, భక్తులే తిరుమల మీద, తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పాలక మండలి మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, సౌకర్యాలు లేవు, అవి లేవు, ఇవి లేవు అని చెప్పేసి రచ్చ రభస గబ్బు లేపారు. కట్ చేస్తే ఆ చేసిన వ్యక్తి ఎవరో కాదట, వైసీపీకి సంబంధించినటువంటి అచ్చారావు అనే ఒక నాయకుడు, గోదావరి జిల్లాలకు సంబంధించి. అతను కాకినాడ జిల్లా తిమ్మాపురంలో వేణుగోపాలస్వామి ఆలయ చైర్మన్గా ప్రమాణ స్వీకారం కూడా చేసినటువంటి దృశ్యాలు, ఆ ఫోటోలు, వీడియో క్లిప్లు కూడా పట్టుకొచ్చారు. ఇదిగో ప్రమాణ స్వీకారం నాటి దృశ్యమే ఇదంతా. ఇదిగో అచ్చారావు. సో అతని పక్కన కన్నబాబు ఉన్నాడు. ఇతను ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి ప్రధానమైనటువంటి అనుచరుడుగా కూడా చెప్పుకుంటున్నారు. ఆ వీడియో తీసిన వ్యక్తి కూడా టీటీడీలో హెల్త్ డిపార్ట్మెంట్కి చెందినటువంటి విజయరాజో ఆ వ్యక్తి.
భూమన కరుణాకర్ రెడ్డి ఆ రోజే చెప్పాడు, మా వాళ్ళు స్లీపర్ సెల్స్గా 2000 మంది ఉన్నారని చెప్పేసి, ప్రతి ఒక్కళ్ళు మా వాళ్ళు అని చెప్పేసి. సో పక్కాగా పద్ధతిగా చాలా ప్లానుడ్గా అక్కడికి రావటం, రెచ్చగొట్టడం, భక్తుల్ని నినాదాలు చేయటం, వేరే వాళ్ళ చేత కూడా నినాదాలు చేయించటం, దాన్ని తమ మనుషుల చేత వీడియో తీయించటం, అక్కడ ఏం జరిగినా ఏం జరగకపోయినా సరే ఒక గబ్బు లేపే ప్రయత్నం, ఒక మచ్చ తీసుకొచ్చే ప్రయత్నం సక్సెస్ఫుల్గా చేశారు. మొన్న ఆ మధ్య గోవులు చనిపోతున్నాయన్నారు, ఈరోజు ఇది, వచ్చే నెలలో ఇంకోటి, ఆ పై వచ్చే నెలలో మరొకటి. అంటే తిరుమల ప్రతిష్టని ప్రతిసారి దిగజార్చటమే లక్ష్యంగా పెట్టుకొని చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో వైసీపీ సిగ్గు లేకుండా మళ్ళీ నాకేదో ఆరోగ్యం బాగాలేదు, ఇలా నినాదాలు చేస్తే అయినా సరే వెంటనే దర్శనానికి పంపిస్తారనే ఉద్దేశంతో నేను చేశాను, నా తప్పే అని చెప్పేసి మీడియా ముందు ఒప్పుకున్నాడు. నువ్వు ఒక దేవస్థానానికి చైర్మన్గా చేసినటువంటి వ్యక్తివి ఇంత నీచానికి పాల్పడొచ్చా? మరో దేవస్థానం యొక్క పాలక మండలి మీద ఇలా బురద జల్లొచ్చా? ఏమాత్రం సిగ్గు శరం జ్ఞానం ఉందా? దైవ దర్శనానికి వచ్చినప్పుడు దేవుడు మనసులో దేవుడు ఉండాలి, అంతకుమించి రాజకీయాలు విద్వేషాలేంటి? ఈ ప్రశ్న అడిగేవాడు ఎవడు లేడు కాబట్టి ఈ రకంగా రెచ్చిపోతున్నారు. సో ఇది కూడా ప్లాన్ ప్రకారం పక్కాగా చేసింది, సాక్ష్యాలతో సహా. ఇతను వైసీపీ హయాంలో ఒక దేవస్థానానికి చైర్మన్గా చేశాడు, వైసీపీ నాయకుడు, మంత్రి లాంటి వాడు అటెండ్ అయ్యాడు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి ప్రధాన అనుచరుడిగా ఉన్నాడట. ఎక్కడికి పోతోంది? ఈ అంశంలో కూడా సాక్ష్యాలు ఆధారాలు తీసుకొచ్చే లోపల విషయాన్ని మొత్తాన్ని చల్లేశారు. డిఫెన్స్లో పట్టం కూటమి అంతే. ఎస్. ఇక మూడోది, ఇది ఇంకా చాలా అద్భుతం, చూశారు కదా. మైలవరంలో మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడి వివాహానికి వస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని స్వాగతించేందుకు వచ్చినటువంటి వైసీపీ కార్యకర్తల గణం, పాపం అక్కడ ఒక చిన్న పిల్లాడు సైకిల్ దొక్కుతూ పెడుతుంటే ఆ సైకిల్లో తెలుగుదేశం పార్టీ గుర్తు కనపడిందట. వెంటనే ఆ సైకిల్ తీసుకొచ్చి ఇదిగో ఈ రకంగా ఇష్టం వచ్చినట్టుగా నేలకేసి కొట్టి తొక్కి నానా హంగామా చేసి, నానా రభసా చేసి, నానా చండాలం చేసి వాళ్ళ పైశాచికత్వం ప్రదర్శించారు. ఏం సందేశం ఇస్తున్నారు దీంట్లోటి అంటే, మా విధానం అరాచకం, మా డిఎన్ఏలో అరాచకం ఉంది, మా డిఎన్ఏలో నేర ప్రవృత్తి ఉంది, మా డిఎన్ఏలో దుర్మార్గం ఉంది, మా డిఎన్ఏలో సమస్త చండాలాలు ఉన్నాయని చెప్పేసి చెప్పే ప్రయత్నమా? సో అలా చెప్పేటటువంటి ప్రయత్నంలో వాళ్ళు సక్సెస్ అయితే మేము డిఫెన్స్లో పడతాం, మేము గాయాలకి మందు పోస్తాం తప్ప గాయం చేసిన వాడిని శిక్షించం అనేటటువంటి రీతిలో వీళ్ళు కూడా పాపం ఎవరైతే ఆ సైకిల్ పోగొట్టుకొని సైకిల్ నాశనం అయిపోయి ఇబ్బంది పడుతున్నారో ఆ పిల్లాడికి మైలవరం తెలుగుదేశం పార్టీ వాడు కొత్త సైకిల్ కొని తీసుకెళ్ళి ఇచ్చారంట. ఓకే, సంతోషం, పిల్లాడికి సైకిల్ కొని ఇచ్చారు, సంతోషం. ఎవడైతే అలాంటి పని చేశాడో, అలాంటి దుర్మార్గం చేశాడని పట్టుకోవాలి కదా, 4 పేకాలి కదా. పోని చట్టానికి చేతిలో తీసుకోవడం ఇష్టం లేకపోతే కేసు పెట్టి లోపలని తొయ్యాలి కదా. అది చేశారా? లేదు, ఉదాసీనత. దీని ద్వారా మేము చిన్న లేదు పెద్ద లేదు, ఏదైనా ఎవరైనా సరే మా దుర్మార్గానికి అంతు పొంతు లేకుండా మేము సాగిస్తాం అనేటటువంటి సందేశాన్ని అయితే స్పష్టంగా ఇచ్చారు. అరాచకం మా ప్రవృత్తి అనేటటువంటి సందేశాన్ని చాలా స్పష్టంగా ఇచ్చారు. ఇది రాష్ట్రానికి చెడు చేస్తుంది తప్ప మంచి చేయదు. ఇక లాస్ట్ అండ్ ఫైనల్గా మరొక అంశం, ఇది పెద్దగా ఎవరి దృష్టికి చేరలేదు, కొంతమందికి మాత్రం తప్ప ఎక్కువగా ఎవరి దృష్టిని ఆకర్షించలేదు ఈ అంశం. 10th క్లాస్లో పరీక్ష పేపర్లు దిద్దటంలో అబ్బో దారుణాలు జరిగిపోయాయి, అన్యాయాలు జరిగిపోయాయి, అక్రమాలు జరిగిపోయాయి, అది జరిగిపోయాయి, ఇది జరిగిపోయాయి అని చెప్పేసి పెద్ద ఎత్తున వైసీపీ గగ్గోలు పెట్టింది, విషం జల్లే ప్రయత్నం చేసింది. ఎందుకు? విద్యాశాఖ నారా లోకేష్ది కాబట్టి, ఏదో రకంగా ఇష్యూ తీసుకొచ్చి భ్రష్టు పట్టించాలి కాబట్టి. ఒక్కసారి మనం లాజికల్గా ఆలోచిద్దాం. ప్రతి సంవత్సరం 10th క్లాస్ చదివేవాళ్ళు లేదా 10th క్లాస్ రాసినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మార్కులు తక్కువ వచ్చాయనుకున్నా లేదా ఫెయిల్ అయినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో రీవెరిఫికేషన్, రీవాల్యుయేషన్ ఇలాంటివి పెట్టుకోరా? ఫెయిల్ అయిన వాళ్ళే కాదు, పాస్ అయిన వాళ్ళు కూడా ఎందుకో నాకు ఇంకో 10 మార్కులు ఎక్స్ట్రా వస్తాయనిపిస్తోంది, లేదా ఒకసారి రీవెరిఫికేషన్ పెడితే 1 మార్కు పెరిగినట్టే కదా అని చెప్పేసి ఆ నమ్మకం ఉన్న వాళ్ళు చాలామంది. సరే మనం పాస్ అవ్వరా దేవుడా అనుకున్న వాళ్ళు పాస్ అయ్యారనుకోండి, అది వేరే విషయం, వాళ్ళు అసలు దేని జోలికి బోరు.
కానీ మంచిగా చదివే విద్యార్థులు కానివ్వండి, లేదంటే నమ్మకం ఉన్నవాళ్ళు కానివ్వండి, ఫెయిల్ అయిన వాళ్ళు కానివ్వండి, రీవాల్యుయేషన్, రీవెరిఫికేషన్ ఇలాంటివి పెట్టుకుంటారు. అలా పెట్టుకోవటమే పెద్ద తప్పైనట్టు, అన్యాయమైనట్టు, ఘోరమైనట్టు, అసలు చరిత్రలో ఎప్పుడు పెట్టనట్టు, ఇంత పెద్ద ఎత్తున అప్లై చేసుకుంటారా అని చెప్పేసి గగ్గోలు గగ్గోలు, గోల గోల. చూడండి, 10th విద్యార్థులపై చెరగని రిమార్క్ అంటూ పెద్ద హెడ్డింగ్ పెట్టేసి దీన్ని కూడా ఇష్యూ చేసే ప్రయత్నం చేశారు. కానీ వాస్తవం ఏంటయ్యా అంటే, వేళ్ల హయాంలో ప్రస్తుతం మూల్యాంకనంలో తాజాగా జరిగినటువంటి ఈ రివాల్యుయేషన్, రీవెరిఫికేషన్ వీటిలో మొత్తం చూస్తే కేవలం ఒక 38 మందికి మాత్రమే కొంత మార్కులు పెరిగినట్టుగా అయితే వస్తుంది. అంటే తేడా అసలు మార్కులు, అంటే ఫస్ట్ వచ్చిన మార్కులకి తర్వాత ఈ రీవాల్యుయేషన్ తర్వాత వచ్చినటువంటి మార్కులకి తేడా ఎంతయ్యా అంటే 0.0006% మాత్రమే. ఈ మాత్రం తేడాలు ఎక్కడా ఉండవా? ఈ మాత్రం స్వల్ప 0.0006 అంటే చాలా స్వల్ప మొత్తం అన్నమాట. ఒక లెక్కల ప్రకారం కేవలం 38 మంది మాత్రమే అలా పెరిగారని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఇంత స్వల్ప మొత్తంలో కూడా మార్కులు తేడా ఉండదా? అయినా కానీ దానికి బాధ్యులు చేస్తూ 5గురిని ఎప్పటికే సస్పెండ్ చేశారు. కరెక్ట్గా ఉండాలి కానీ ఇలా తప్పులు మార్కులు ఏంటని చెప్పేసి. సరే, ఆ మార్కులు దిద్దే క్రమంలో ఆ మార్కులు సరిగ్గా కూడకపోవటమో, ఆ లెక్కలు సరిగ్గా చేయకపోవటమో, లేదా మెన్షన్ చేయకపోవడం, సంథింగ్ ఏదో జరుగుతుంటుంది. దానికోసం రీవాల్యుయేషన్ పెట్టుకుంటారు. ఈసారి కొంచెం జాగ్రత్తగా చూసి మార్కులు సరిచేయటమో, ఉన్నదాన్ని ఉన్నట్టుగా వేయటమో చేస్తుంటారు. ఇంత స్వల్ప తేడాను కూడా 0.0006% మాత్రమే ఉన్నటువంటి స్వల్ప తేడాను కూడా ఇంకేముంది, భూమి బద్దలైపోయింది అనేటటువంటి రేంజ్లో గగ్గోలు పెట్టి, గోల చేసి, రచ్చ చేసి, రభస చేసి, పేపర్లకు ఎక్కించి 10th విద్యార్థుల జీవితాల మొత్తాన్ని నాశనం చేసేస్తున్నారు, వాళ్ళ పేకలు కోసేస్తున్నారు, గొంతులు కోసేస్తున్నారు అనే రీతిలో హంగామా చేసినటువంటి తీరు చూస్తుంటే ఏమనాలి, ఎలా అభివర్ణించాలి? అర్థం కానటువంటి పరిస్థితి. సో నేను చెప్పినటువంటి 4 అంశాలు వాళ్ళ విషం చల్లే విధానం ఏ విధంగా ఉంటుంది అనేదానికి అద్దం పడుతుంటే, ఎందుకో వీటిని ఎదుర్కోవటంలో, సరే ఈ అంశం పెద్దగా అందరి దృష్టిని ఆకర్షించలేదు కానివ్వండి, మిగతావి మాత్రం అందరి దృష్టిని ఆకర్షించాయి. అక్కడ కొంత ఎక్కడో డిఫెన్స్లో పడిపోయారేమో అనేటటువంటి భావన అయితే కలక్కమానదు. సో ఫైనల్గా చెప్పేది ఏంటంటే, మొన్న నేను మహానాడికి వెళ్ళినప్పుడు కూడా గోరంట్ల బుచ్చే చౌదరి గారు ఒక మాట చెప్పారు. వైసీపీ సోషల్ మీడియా బాగా యాక్టివ్ అయింది. యాక్టివ్ అవటం కాదు, విష ప్రచారంలో ముందుకెళ్తోంది, ముందడుగులు వేస్తోంది. మనం స్తబ్దుగా ఉంటే సరిపోదబ్బాయ్, మనం కూడా ఇంకా యాక్టివ్ అవ్వాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి ఆయన సహచరులతోటి, మీడియా వాళ్ళతోటి చిట్చాట్లో మాట్లాడుతుంటే నేను విన్నాను. బహుశా ఆ పెద్ద ఆయన యొక్క భావన నిజమేనేమో అనిపిస్తోంది. ఇంకా వీళ్ళు యాక్టివ్ కావాలని అనిపిస్తోంది. లేకపోతే రేపటి రోజున ఇలాంటి ఇబ్బందులు తప్పవేమో అనేటటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. మరి ఈ నేపథ్యంలో ఇవన్నీ చూసిన తర్వాత మీరేమనుకుంటున్నారు, మీ అభిప్రాయం ఏంటనేది కూడా నాకు కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నించండి. అంతకన్నా ముందు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోక. నమస్తే.